ఇవాల్టి రోజు చాలా పరమ పవిత్రమైనటువంటి రోజు. ఎందుచేతనంటే పంచమి తిథితో పంచమి ఉండగా ఉన్నటువంటి శుక్రవారం నాడు అభిజిత్ లగ్నంలో లక్ష్మీదేవి ఆవిర్భవించింది. లక్ష్మీదేవి ఆవిర్భవించగానే కేవలం ఆవిడ చూపుల చేత లోకములకన్నిటికీ ఐశ్వర్యాన్ని ఇచ్చింది. దానివల్ల మొట్టమొదట అనుగ్రహాన్ని పొందినవాడు ఎవరంటే దేవేంద్రుడు. ఇవాళ మనకి అనుకోకుండా ఈ ఉపన్యాస పరంపరా కార్యక్రమంలో శుక్రవారం నాడు పంచమి కలిసి ఉండగా లక్ష్మీదేవి ఆవిర్భావం వరకు చేరుకోగలము అని అనుకుంటున్నాను. ఆ పైన అమ్మదయ. అందుకని ఇంకా కథాభాగానికి సంబంధించినంత వరకు మనకి లోకంలో ఒక నానుడి ఉంటుంది. సాధారణంగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కోరేవాళ్ళు ప్రబలంగా ఉంటారు. ఎందుచేతనంటే ప్రతివాడికి ఐశ్వర్యం కావాలి కనుక. అందుకని అది కోరడం తప్పు కూడా కాదు. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము ఎలా నిలబడుతుంది